ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. మనం పురాతన జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు మన ఇతిహాసాల పాడ్కాస్ట్. సో ఈరోజు మనము పాండవులు పంచాల రాజ్యం ఎలా చేరుకున్నారు అనే కథ విందామండి. ఇంకా ముందుకు వెళ్దాము. ఇది మన 20వ ఎపిసోడ్. అయితే ద్రౌపది దేవి జన్మ రహస్యము చెప్తూ ఉన్నారు కదా వ్యాసుల వారు. అప్పుడు వచ్చి ఇంకా లోతుగా చెప్తూ ఉంటారు. సో అది మనం కంటిన్యూ చేద్దాం ఇక్కడ. అయితే పూర్వకాలంలో ఏమవుతుందంటే, ఒక గొప్ప తపస్వి అయిన ఋషికి ఒక కుమార్తె ఉండేదండి. ఆమె చాలా అందమైనది, శీలవంతురాలు, సద్గుణ సంపన్నురాలు. అయినప్పటికీ ఆమె గత జన్మల కర్మఫలంగా ఆమెకు సరైన భర్త లభించలేదు. వయస్సు పెరిగిపోతున్నా వివాహం జరగకపోవడంతో ఆమె హృదయం తీవ్రంగా బాధపడింది. స్త్రీ జీవితానికి వివాహం ఎంతో ముఖ్యమైన ఘట్టం కదండి. సో భర్త లేకుండా నా జీవితం అసంపూర్ణంగా ఉంది అని ఆమె లోపల బాధపడుతూ ఉండేది. సో తను ఏం చేసిందంటే, తపస్సు చేయాలని నిర్ణయించుకుని అరణ్యంలో నివసిస్తూ భోజనాన్ని తగ్గించేసి ఇంద్రియ నియంత్రణ పాటిస్తూ ఏకాగ్ర చిత్తంతో శివుని ధ్యానించసాగింది. ఆమెకున్నది ఒకే ఒక కోరిక అండి, నాకు ఒక మంచి అర్హుడైన భర్త కావాలి అని. చాలా కాలం చేసిన తపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అండ్ ఆయనను దర్శించిన తర్వాత ఆ కన్య భక్తితో నమస్కరించి ఇలా అడుగుతుంది అన్నట్టు, ప్రభు, నాకు ధనం వద్దు, అధికారం వద్దు, నాకు ఇతర ఏ కోరికలు లేవు, నాకు కావాల్సింది ఒకటే, నా మంచి భర్త కావాలి. సో దయచేసి నాకు ఆ వరం ప్రసాదించండి అని ఒక 5 సార్లు హృదయపూర్వకంగా అడుగుతుంది అన్నట్టు. సో శివుడు ఆమెకి ఆ వరం ప్రసాదిస్తాడు. కానీ ఏ విధంగా ప్రసాదిస్తాడు అని మనం మళ్ళీ చెప్పుకుందామండి వచ్చే ఎపిసోడ్లో. ఆ తర్వాత వ్యాసుడు ఏం చెప్తాడంటే, ప్రసాదిస్తాడని చెప్పేసి పాండవులకి ఇలా చెప్తుంటాడు, ఆ ఋషి కుమార్తెని ఈ జన్మలో పంచాల రాజైన ద్రుపదుని కుమార్తె ద్రౌపదిగా జన్మించింది. దైవ ఆజ్ఞ ప్రకారం మీరు వెళ్ళి ఆ స్వయంవరంలో భాగం తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్తాడు. వ్యాసుడు ఇంకా అలా చెప్పేసి పాండవులను, కుంతిదేవిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపు మన కుంతిదేవి యుధిష్ఠిరునితో ఏం చెప్తుందంటే, అంటే తన పెద్ద కొడుకుతో ఏం చెప్తుందంటే, నాయన, ఇక మనం ఏకచక్రపురిలో ఉండలేము, ఎందుకంటే భిక్ష పొందడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు మనం పంచాల దేశానికి వెళ్దాము అని అంటుంది. ఇంకా పాండవులందరూ తల్లి మాటలకు చాలా సంతోషంగా అంగీకరిస్తారు. సో తాము నివసిస్తున్న బ్రాహ్మణుడికి వీడుకోలు చెప్పేసి ఆనందం మరియు మరిన్ని ఆశలతో పంచాల రాజ్యం వైపు ప్రయాణం సాగిస్తుంటారు. సో వారు రోజంతా నడిచి రాత్రి వేళ గంగానదీ తీరానికి చేరుకుంటారండి, సూర్యుడు అస్తమించిన తర్వాత. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత అడవుల్లో అడవి జంతువుల నుండి రక్షణ కోసం అర్జునుడు ఏం చేస్తాడంటే, చేతిలో దీపం పట్టుకుని ముందుగా నడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో గంగా నదిలో అంగారపర్ణుడు అనే గంధర్వరాజు తన భార్యలతో కలిసి జలవిహారం చేస్తూ ఉంటాడు. ఎవరో దగ్గరికి వస్తున్నారని తెలిసి అతడు కోపంతో నీటిలో నుంచి బయటకు వచ్చి ధనస్సు పట్టుకుని ఇలా అంటాడు, నేను గంధర్వుల రాజైన అంగారపర్ణుడిని, ఇది సంధ్యాకాలం. ఈ సమయం గంధర్వులు, యక్షులు, రాక్షసుల కోసం నిర్ణయించబడింది. మానవులు ఈ సమయంలో ఇక్కడికి అసలు రాకూడదు, ఇది నా తోట, వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. అర్జునుడు ధైర్యంగా ఇలా సమాధానం ఇస్తాడండి. ఏం చెప్తాడంటే, గంగా నది తర్వాత సముద్రము అండ్ ఇంకొకటి హిమాలయాలు ఏ ఒక్క మనిషికి చెందినవి కాదు, అవి ప్రతి ఒక్కరికి చెందినవి. సో దాని మీద మీకు హక్కు లేదు అని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటే మీరు ఫలితం భరించాల్సి ఉంటుంది అని చెప్పేసి అర్జునుడు చాలా గట్టిగా చెప్తాడు. అంగారపర్ణుడికి చాలా కోపం వస్తుంది. పాండవులపై బాణాలు ఇట్లా వదులుతాడు అన్నట్టు, విపరీతంగా వదులుతుంటాడు. అర్జునుడు వాటిని తన ధనస్సుతో అడ్డుకుని ఇలా అంటాడు, ఓ నీచ గంధర్వ, నువ్వు దేవతా వంశానికి చెందిన వాడివి కనుక నేను దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాను నీతో అని చెప్తాడు. అర్జునుడు అగ్ని అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావంతో అంగారపర్ణుడి ఆకాశరథం కాలిపోయి అతడు నేలపై పడిపోతాడు. అర్జునుడు అతన్ని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు అంగారపర్ణుడి భార్య అయిన కుంభీనాసి యుధిష్ఠిరుని శరణు కోరుతుంది అన్నట్టు. ఆమె దుఃఖాన్ని చూసి యుధిష్ఠిరుడు అర్జునుడితో ఇలా అంటాడు, శత్రువు ఇప్పటికే ఓడిపోయాడు కాబట్టి అతను చంపవద్దు అని ఆజ్ఞాపిస్తాడు. గంధర్వుని మార్పు మరియు ఆ విడుదల పొందిన తర్వాత, అంటే గంధర్వుడు ఏం చేస్తాడంటే ఆ విడుదల పొందుతాడు కదా, పొందిన తర్వాత తనకు కూడా ఎంతో కృతజ్ఞత భావం ఉంటుంది. ఆ కృతజ్ఞత భావంతో ఇలా అంటాడు అన్నట్టు,
నన్ను ఓడించినందుకు ఇక నుంచి నా పేరు అంగారపర్ణుడు కాదు అని చెప్పేసి, అంగారపర్ణుడు అంటే బంగారు రథం కలిగిన వాడని చెప్పేసి, బికాజ్ నా రథం కాలిపోయింది కాబట్టి నన్ను ఇంకా దగ్ధరథుడు అని పిలవండి అంటాడు. దగ్ధరథుడు అంటే కాలిపోయిన రథం ఉన్నవాడని. అతడు కృతజ్ఞతతో అర్జునునికి గంధర్వుల మాయాశక్తి విద్యను బోధిస్తాడు, ఎందుకంటే తన ప్రాణాలు తీయకుండా వదిలేస్తాడు కాబట్టి. అండ్ మరియు పాండవులందరికీ కూడా ఒక్కొక్కరికి 100 దివ్య గుర్రాలు బహుమానంగా ఇస్తాడు. సో గంధర్వుడు అర్జునుని మాటి మాటికి తపత్య అని సంబోధిస్తూ ఉంటాడు. అది విని అర్జునుడు కారణం అడుగుతాడు, నన్ను ఎందుకు తపత్య అంటున్నారు అని. అప్పుడు గంధర్వుడు ఏం చెప్తాడంటే, సూర్యుని కుమార్తె తపతి, ఆమె సంవరుణ అనే రాజుని వివాహం చేసుకుంటుంది. సో వారి కుమారుడే కురు, నువ్వు ఆ కురు వంశానికి చెందిన వాడివి కాబట్టి నేను నిన్ను తపత్య అని పిలిచాను అని చెప్తాడు. ఈ విధంగా సంభాషణ కొనసాగుతుంది. తర్వాత పాండవులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారండి. మరి వచ్చే ఎపిసోడ్ లో మనం మళ్ళీ కలుద్దాము. వచ్చే భాగంలో ద్రౌపది స్వయంవరం గురించి తెలుసుకుందాము. అంతవరకు ఈ గతకాలపు కథలు మీకు ముందుకు సాగే మార్గాన్ని వెలుగులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీ మద్దతే ఈ శాశ్వతమైన కథలను సజీవంగా ఉంచుతుంది. ఓం నమః శివాయ.